సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాలకు అందిస్తున్న ఏకైక సంస్థ విశ్వాని విద్యా సంస్థలు. ఈ బిఎస్ కోర్సుని ఉత్తేజకరమైన వాతావరణంలో అత్యంత నిష్ణాతులైన ఉపాధ్యాయుల సహకారంతో తల్లిదండ్రుల ఆశలు ఆశయాలకు దోహదపడే విధంగా తీర్చిదిద్దుతున్నారు విశ్వాని విద్యా సంస్థలు. మరి ఇప్పుడు ఇంటర్ ఫలితాలు కూడా రిలీజ్ అయిపోయాయి కాబట్టి ఈ కోర్సు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. సో ఈ కోర్స్ వివరాలు ప్రత్యేకతలు మనకు అందించడానికి మనతో పాటు స్టూడియోలో విశ్వాని విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ రామకృష్ణ చిన్నం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటున్నారు. ఇప్పుడే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది సార్? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కేంద్ర ప్రభుత్వం 2020లో లాంచ్ చేసిందండి. ఎడ్యుకేషన్ పాలసీ ఇంతకుముందు మన కంట్రీలో 1986లో ప్రవేశపెట్టారండి. సో 34 సంవత్సరాల తర్వాత 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ పాలసీని రివైజ్ చేసిందండి. సో ఈ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం అండి, ఇది ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఏంటంటే వైవిధ్యమైన విదేశీ విద్యను ఇండియాకు తీసుకురావడం అండి. నైపుణ్యతతో కూడుకున్న విదేశీ విద్యను ఇండియాలో ప్రవేశపెట్టారండి. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండి. అండ్ సెకండ్ బెస్ట్ అడ్వాంటేజ్ మనకు న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అండి, ఇండియాలో ఎక్కువ గ్రాడ్యుయేషన్స్ అండి 10+2 and 3 year కోర్సెస్ ఉంటాయి. సో మనకు 10+2+3 15 years ఎడ్యుకేషనే అవుతుందండి. వాళ్ళందరికీ అండి వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఫారెన్ ఎడ్యుకేషన్ ఎంఎస్కి వెళ్ళాలంటే 4 year కోర్సు అవసరం ఉంటుందండి. 16 years ఎడ్యుకేషన్కి 1 year తక్కువ ఉంటుందండి. సో దానికి సమాధానమే ఈ 4 year కోర్స్ అండి. 10+2+4 16 years ఈజ్ వన్ అడ్వాంటేజ్. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఫారిన్ యూనివర్సిటీకి సంబంధించిన వైవిధ్యమైన భరితమైన నైపుణ్యతతో కూడుకున్న కోర్సెస్ను లాంచ్ చేయగలిగామండి. సార్, అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనే కోర్సు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎప్పుడు వచ్చింది, అంటే దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో లాంచ్ అయిన వెంటనే 2021లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆమోదంతో ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంతో విశ్వాని ఇన్స్టిట్యూషన్స్ 2021లో ఈ బిఎస్ కంప్యూటర్స్ 4 year కోర్స్ లాంచ్ చేశామండి. 2021లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆమోదంతో అండ్ ఉస్మానియా అఫిలియేషన్తో బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 year కోర్స్ 2021లో లాంచ్ చేశామండి. ఇది 23లో ఈ 3rd batch అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. అండ్ ఇది 4 years కోర్స్ కదా సార్? అవునండి. అండ్ ఈ 4 years కోర్స్ని ఓవరాల్గా ఇండియా వైడ్ ఏ విద్యా సంస్థలు అందిస్తున్నాయి సార్? 2008లో ఎప్పుడైతే ఏఐసిటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసిందండి, ఎంటెక్, బీటెక్ ప్లస్ ఎంటెక్, బిఎస్సి ప్లస్ ఎంఎస్సి, బీబీఏ ప్లస్ ఎంబీఏ, అదే ఒరవడితో అండి ఐఐటీలు అండ్ ఐసర్లు, ఐఐఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఈ 4 year కోర్స్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ రన్ చేస్తున్నారండి. ఎలాగంటే అండి మనకి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐసర్ తిరువనంతపురం, ఐసర్ కోల్కతా, ఐసర్ భోపాల్, అండ్ మనకు ఈజీగా గుర్తుండాలంటే అండి ఐసర్ తిరుపతి కూడా ఈ కోర్స్ రన్ చేస్తుందండి గత 10 సంవత్సరాల నుంచి. సో ఈ కేంద్ర ప్రభుత్వం భారతీయ ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీలు అండ్ ఐసర్స్లో ఈ ప్రోగ్రాం ఉందండి. బట్ 2021 నుంచి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆమోదంతో అండ్ ఉస్మానియా అఫిలియేషన్తో మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో రన్ చేస్తున్న ఏకైక విద్యా సంస్థ విశ్వాని అండి. అండ్ ఏ స్టూడెంట్స్ ఈ కోర్స్ చేయడానికి అర్హులు సార్? ఇందాక మనం మాట్లాడుకున్నట్టండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా మన బెనిఫిట్స్ ఏంటి అని ఇందాక అడిగారు మీరు. వన్ సచ్ బెనిఫిట్ ఈస్ దిస్ వన్ అండి. ఒక కంప్యూటర్ కోర్స్ని మనం జనరల్గా ఎంపీసీ విద్యార్థులే చేస్తారనుకుంటాం, బట్ బైపీసీ విద్యార్థి కూడా ఇందులో ఎలిజిబిలిటీ ఇచ్చాడండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం. ఒక ఎంఈసీ విద్యార్థి, ఒక ఎంపీసీ విద్యార్థి,
ఒక సిఈసి విద్యార్థి, అదే కనుక మనం సిబిఎస్ఈ అండ్ ఐఎస్సిలో 12th క్లాస్ చదువుకున్న స్ట్రీమ్స్ 10-15 స్ట్రీమ్స్ ఉంటాయండి. వాళ్ళకు కూడా ఎనీ స్ట్రీమ్ చదువుకున్న విద్యార్థికైనా ఈ బిఎస్ కంప్యూటర్స్లో ఎలిజిబిలిటీ ఉందండి 4-year కోర్స్లో. అండ్ అంటే ఎంపీసీ వాళ్ళకంటే దీని మీద కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, కానీ సిఈసి బైపీసీ ఇవన్నీ చేసిన వాళ్ళకి ఈ కోర్స్ ఎలా దోహదపడుతుంది సార్? ఎంపీసీ చేసిన విద్యార్థులే కంప్యూటర్ సైన్స్ చేయగలరు అనేది ఒక అపోహ అండి. అదే ఆ అపోహను పటాపంచలు చేసిందే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఒక బైపీసీ విద్యార్థి, ఒక ఎంఈసీ విద్యార్థి, ఒక సిఈసి విద్యార్థి కంప్యూటర్ రంగానికి ఎలా రాగలుగుతారు? కంప్యూటర్స్ చదవడానికండి మనకి ఫంక్షనల్ మ్యాథమెటిక్స్ అవసరం లేదండి. మనం ఇంటర్మీడియట్లో చదువుతాము ఫంక్షనల్ మ్యాథమెటిక్స్, దట్ ఈజ్ ఇంక్లైన్డ్ అండ్ డిజైన్డ్ టువర్డ్స్ ప్యూర్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీరింగ్, ఒక మెకానికల్ ఇంజనీరింగ్, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, వాళ్ళకి అనుగుణంగా ఇంటర్మీడియట్ సిలబస్లో మ్యాథమెటిక్స్లో ఫంక్షనల్ మ్యాథమెటిక్స్ ఉంటుందండి. బట్ కంప్యూటర్స్కి కావాల్సిందండి లాజికల్ మ్యాథమెటిక్స్ అండి. లాజికల్ మ్యాథమెటిక్స్ ప్రతి విద్యార్థి 10th వరకు స్కూల్లో చదువుతాడండి. సో అందుకే అండి కంప్యూటర్స్ చేయడానికి ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఉండాలనేది ఆ అపోహను ఈ కోర్స్ ద్వారా పటాపంచలు చేశామండి 2021లో. అండ్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్కి బిఎస్ కంప్యూటర్ సైన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? 2021లో ప్రవేశపెట్టినప్పుడు అండి ఈ ప్రశ్న అందరి మధ్యలో మెదిలిందండి. బీటెక్ సిఎస్సి ఒక 4-year కోర్స్ ఉన్నాక వై అగైన్ ఏ బిఎస్ కంప్యూటర్ 4-year కోర్స్? 2023 మే 29 ఈనాడులో కవరేజ్ వచ్చిందండి. 29th May 2023 సిఎస్సి బీటెక్ సిఎస్సి చేసిన లోటుపాట్లు ఏంటో బట్ మేము 2021లోనే చూపించామండి. బీటెక్ సిఎస్సి చేస్తే అండి ఒక విద్యార్థి ఓన్లీ టెక్నికల్గా కంప్యూటర్ పేపర్స్ చదువుతాడండి అండ్ హీ విల్ బికమ్ ఏ టెక్నికల్ టూల్ ఆపరేటర్. బట్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ సిలబస్ చూస్తే అండి కంప్యూటర్స్ పేపర్స్తో పాటు ఇందులో విద్యార్థి మేనేజ్మెంట్ పేపర్స్ చదువుతాడు, స్టాటిస్టిక్స్ పేపర్స్ చదువుతాడు, ఎకనామిక్స్ పేపర్స్ చదువుతాడు, మార్కెటింగ్ పేపర్స్ చదువుతాడు. అందుకే ఈ కోర్స్ నుండి మల్టీ డిసిప్లినరీ కోర్స్ అంటారు. అంటే అన్ని డిసిప్లిన్స్ ఉంటాయి ఇందులో. కంప్యూటర్స్తో పాటు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్. అలాగే బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇస్ ఏ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్. అంటే కంప్యూటర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతాడు, మషిన్ లెర్నింగ్ చదువుతాడు, డేటా సైన్స్ చదువుతాడు, బిగ్ డేటా చదువుతాడు. సో మేనేజ్మెంట్ వైపు పేపర్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైడ్ పేపర్స్ ఉన్నాయి. అందుకే ఇట్ ఈస్ ఏ మల్టీ డిసిప్లినరీ కోర్స్. అండ్ ఇన్ ద కంప్యూటర్స్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఇంటర్ డిసిప్లినరీ కోర్స్. అండ్ ఈ కోర్స్లో టెక్నికల్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ఉంది. అందుకే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టెక్నో మేనేజరియల్ కోర్స్. సో మీరు సింపుల్గా చెప్పాలంటే అండి బీటెక్ సిఎస్సి విద్యార్థి అండ్ బిఎస్ కంప్యూటర్స్ విద్యార్థిని డిఫరెన్షియేట్ చేయాలనుకుంటా అండి ఒక బీబీఏ సిలబస్ అండి, ఒక బిఎస్ సిలబస్ రెండు కలిపితే వచ్చేదే బిఎస్ కంప్యూటర్ సైన్స్ పేపర్ అండి. సో బిఎస్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్తో పాటు కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు లీడర్షిప్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయండి. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ బీటెక్ సిఎస్సి అండ్ ఏ బిఎస్ కంప్యూటర్స్. బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 years కంప్లీట్ చేసిన స్టూడెంట్కి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇన్ని సబ్జెక్ట్స్లో వాడు ఆ విద్యార్థి నిష్ణాతులు అవుతాడు కాబట్టి ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి ఏ లెవెల్లో అయితే ప్లేస్ అవుతాడో వాళ్ళ నెక్స్ట్ లెవెల్లో బిఎస్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి ప్లేస్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి, మేనేజరియల్ స్కిల్స్ ఉంటాయి, టీమ్ లీడ్ పొజిషన్స్కి వెళ్తారు. అదే బీటెక్ విద్యార్థి ఎంట్రీ లెవెల్ జాబ్స్లో స్టక్అప్ అయిపోతాడని. సో వెన్ కంపేర్ టు జాబ్ ప్లేస్మెంట్స్లో అండి ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక అసిస్టెంట్ ప్రోగ్రామర్, ట్రైనీ ప్రోగ్రామర్ అవి బీటెక్ సిఎస్సి వాళ్ళకి వస్తాయి.
అదే బిఎస్ కంప్యూటర్ విద్యార్థికి నెక్స్ట్ లెవెల్లో సిస్టమ్ అడ్మిన్ రోల్లోకి వెళ్తాడు. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ చదువుతాడు కాబట్టి నెక్స్ట్ పొజిషన్లో విత్ గుడ్ ప్యాకేజెస్ బీటెక్ సిఎస్సి కన్నా బిఎస్ కంప్యూటర్స్ విద్యార్థి ప్లేస్మెంట్స్ కొడతాడండి. సార్ అంటే ఇంత వైవిధ్యమైన కోర్సు టీచ్ చేయాలంటే చాలా బెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ కావాలి. సో విశ్వానిలో ఎలాంటి టీచింగ్ ఫ్యాకల్టీ ఉంది సార్? బికాజ్ తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆమోదము అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంది కాబట్టి ద ఫ్యాకల్టీ ఎట్ విశ్వాని ఈజ్ కంప్లీట్లీ రాటిఫైడ్ బై ఉస్మానియా యూనివర్సిటీ అండి. ఇప్పుడు ఎనీ సబ్జెక్ట్కు నేను ఫ్యాకల్టీని రిక్రూట్ చేయాలన్నప్పుడు వెన్ ఐ ఇష్యూ అండ్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ నాకు వచ్చిన అప్లికేషన్స్లో నేను షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ఐ సెండ్ దెమ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అక్కడ ఇంటర్వ్యూ చేస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రొఫెసర్ కావాలంటే జావా ఉస్మానియాలో టీచ్ చేసే ప్రొఫెసర్ వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళని రాటిఫై చేస్తాడండి. సో ఈ డబుల్ లెగ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి బెస్ట్ అండ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఆర్ రిక్రూటెడ్ ఇన్ విశ్వాని. దీంతో పాటు అండి విశ్వాని హెస్ గాట్ ఎ ట్రాక్ రికార్డ్ ఆఫ్ 25 years ఎడ్యుకేషన్లో. సో అవర్ కనెక్ట్స్ ఇన్ ద కార్పొరేట్ ఇండస్ట్రీ, ఆ కార్పొరేట్ ఇండస్ట్రీ కనెక్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఐ ఆఫర్ ఎక్స్టెన్షన్ లెక్చర్స్, గెస్ట్ లెక్చర్స్. సో ఇక్కడ క్యాంపస్ టు కార్పొరేట్ కనెక్ట్ ప్రోగ్రామ్ అంటామండి దాన్ని. మన టీచింగ్లో ఉన్న సిలబస్ ప్రకారానికి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ దానికి కొంచెం గ్యాప్ ఉంటుందండి. ఎప్పుడైనా ఇండస్ట్రీ ఈజ్ ఎహెడ్ ఫార్వర్డ్, టీచింగ్లో మనం 1-2 years వెనక ఉంటాం సిలబస్ వైజ్. సో ఆ గ్యాప్ను ఫిలప్ చేయడానికండి వి కాల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ని గెస్ట్ లెక్చర్స్కి, ఎక్స్టెన్షన్ లెక్చర్స్కి. ఇప్పుడు జావా మీద పనిచేసే ఎక్స్పర్ట్ వచ్చి జావా గురించి మాట్లాడతాడు. ఎనీవేస్ వీ హ్యావ్ ఎ గుడ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఇన్ ద అకాడమిక్ పార్ట్గా, ఇండస్ట్రీ పార్ట్గా నుంచి వాళ్ళని తీసుకొస్తామండి. అందుకే టీచింగ్ అట్ విశ్వాని ఈజ్ 100% టాప్ ఎండ్లో జరుగుతుందండి యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ కన్సర్న్. అండ్ ఇలాంటి అత్యున్నత కోర్సులు ఆఫర్ చేయాలంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం, లైక్ లైబ్రరీ, క్లాస్ రూమ్, ల్యాబ్. సో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సార్ విశ్వానిలో? ఇందాక మనం మాట్లాడుకున్నామండి టీచింగ్ ఫ్యాకల్టీ గురించి. దే ఫార్మ్ ద సాఫ్ట్వేర్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అండ్ హార్డ్వేర్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ద ల్యాండ్, బిల్డింగ్, లైబ్రరీ, ల్యాబ్స్ అండి. విశ్వాని ఈజ్ ఏ 15-acre లష్ గ్రీన్ క్యాంపస్ అండి విత్ హై అండ్ టెక్ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ అండి. ద క్లాసెస్ బ్లాక్ బోర్డు, చాక్ పీస్ మీద జరగవండి. విశ్వానిలో 86-inch ఇంటరాక్టివ్ ప్యానెల్లో టీచ్ చేస్తారండి. ఇంటరాక్టివ్ ప్యానెల్ అంటే మనకి ఒక స్మార్ట్ ఫోన్ చేసే 100 పనులకి అడ్వాన్స్డ్గా ఉంటుందండి. అండ్ క్లాస్ రూమ్ ఈజ్ టెక్ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్ అండి, వైఫై ఎనేబుల్డ్ క్లాస్ రూమ్ అండి. అండ్ వెన్ యూ కమ్ టు ద లైబ్రరీ పార్ట్ అండి, విశ్వానిలో హైదరాబాద్లో 2nd best లైబ్రరీ ఉందండి, ఫిజికల్ లైబ్రరీ. అండ్ వీ హ్యావ్ డిజిటల్ లైబ్రరీ, అంతే లెవెల్లో డిజిటల్ లైబ్రరీ కూడా ఉందండి. ఈ మధ్యకాలంలో మనకి హార్డ్ కాపీస్ బుక్స్ కన్నా ఎక్కువ సాఫ్ట్లో బాగా దొరుకుతున్నాయండి. సో వీ హ్యావ్ డిజిటల్ లైబ్రరీస్ ఫర్ దాట్. అండ్ ఇంత వైవిధ్యమైన కోర్స్ రన్ చేయడానికండి మన కంప్యూటర్ ల్యాబ్స్ అండి. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ అనుగుణంగా హై ఎండ్ సిస్టమ్స్ ఉంటాయండి. అండ్ ఈ కోర్స్ చదువుకున్న విద్యార్థులకు ప్లేస్మెంట్కి వెళ్ళడానికి లాంగ్వేజ్ ట్రైనింగ్స్ కావాలండి, లాంగ్వేజ్ కరెక్షన్ కావాలండి, యాక్సెంట్ కరెక్షన్ కావాలండి. వాళ్ళందరికీ లాంగ్వేజ్ ల్యాబ్స్ ఉంటాయండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ క్లాస్ రూమ్, లైబ్రరీ, ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉండాలి. విద్యార్థి మంచిగా చదువుకోవాలంటే ప్రశాంత వాతావరణంలో భోజనం చేయాలి, క్యాంటీన్ ఫెసిలిటీస్. అండ్ ఒక 15 ఎకరాల్లో లష్ గ్రీన్ లాన్స్ ఉంటాయండి. సో ఒక పేరెంట్ కానీ ఒక విద్యార్థి కానీ విశ్వాన్ని విజిట్ చేస్తాయండి, దే విల్ గెట్ ఏ ఫీలింగ్ ఆఫ్ ఏ ఫారిన్ యూనివర్సిటీకి వచ్చిన అనుభూతి కలుగుతుందండి విశ్వానిలో. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ ఎంత ఇంపార్టెంటో అండి, టీచర్ ఒక కోర్స్ రన్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ దోహదపడతాయండి ఒక విద్యార్థిని మంచిగా రూపాంతరం చెందడానికండి. సో వీ హ్యావ్ హైటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండి. అండ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్కి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ మీరు అందిస్తున్నారు సార్? దాదాపు 2021లో ఈ కోర్స్ లాంచ్ చేసినప్పటి నుంచి అండి మన 2 తెలుగు రాష్ట్రాల్లో
అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి విద్యార్థులు ఉన్నారండి. వాళ్ళందరికీ హోమ్లీ ఫుడ్తో సపరేట్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. మనము ఈ 3 సంవత్సరాల నుంచి అండి ద హాస్టల్ ఫెసిలిటీస్ at Vishwavishwani are run by Stanza Living. Stanza Living is a leading hostel service provider in the country అండి. వాళ్ళ హాస్టల్స్ అండి సేమ్ మన క్లాస్ ఇంతకుముందు క్యాంపస్ గురించి మాట్లాడుకున్నట్టు హైలీ టెక్ ఎనేబుల్డ్ హాస్టల్స్ అండి. ప్రతి విద్యార్థి ఒక యాప్లో ఉంటాడండి. వాట్ ఎవర్ దే ప్రాబ్లమ్ దే హ్యావ్ అండ్ దే హ్యావ్ ఏ ఆప్షన్ ఆఫ్ చూసింగ్ మెనూ అండి. నైట్ ఏం డిన్నర్ చేయాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, వాళ్ళకి కొన్ని ఒక 4-5 ఆప్షన్స్ వస్తాయండి. ఆప్షన్స్లో దే కెన్ చూస్ ఫ్రమ్ దేర్ ఓన్ యాప్. సో అంత మంచి చూజ్ అండ్ పిక్ మెనూతో హోమ్లీ ఫుడ్ హాస్టల్స్ ఉన్నాయండి. సెక్యూరిటీ వైజ్ అంతా సీసీ సర్వేలెన్స్ ఉంటుందండి అన్ని హాస్టల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండి. అండ్ 30% పిల్లలు హాస్టల్స్లో ఉంటారండి. రిమైనింగ్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ కమ్ ఫ్రమ్ డే స్కాలర్ ప్యాటర్న్లో అండి. డే స్కాలర్స్లో మనకు ట్విన్ సిటీస్లో అండి హైదరాబాద్లో 30 నుంచి 35 రూట్స్లో మా బస్సెస్ ఉన్నాయండి. బీట్, మల్కాజ్గిరి, కీసరా, ఉప్పల్, వనస్థలిపురం, తుర్కయంజాల్, ఆరాంగఢ్, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, బిహెచ్ఎల్, ఇన్ని రూట్స్ నుంచి అండి వీ హ్యావ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. అండ్ మోర్ ఓవర్ ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బస్సెస్ ఆర్ జీపీఎస్ ట్రాక్డ్ అండి. ఒక పేరెంట్ ఇంట్లో ఉండి స్టూడెంట్ క్యాంపస్కి ఎప్పుడు రీచ్ అయ్యాడు, క్యాంపస్ నుంచి ఎప్పుడు బయలుదేరి ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు, సో జీపీఎస్లో ట్రాకింగ్లో పేరెంట్కి మెసేజెస్ వెళ్తాయండి. సో పేరెంట్ నిస్సంకోచంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అండ్ దట్ టు ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఈజ్ ఫ్రీ అట్ విశ్వవిశ్వాని అండి. మనం ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇస్తామండి. హాస్టల్ సర్వీసెస్ ఆర్ పెయిడ్ సర్వీసెస్ అండి. అండ్ ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవడానికి ప్రాసెస్ ఏంటి సార్? ఒకవేళ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు? అడ్మిషన్ ప్రాసెస్ ఇప్పుడు ఇంత వైవిధ్యభరితమైన కోర్స్ అండి అండ్ ఇన్ని స్ట్రీమ్స్ విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవచ్చండి. సో అప్పుడు విశ్వవిశ్వానికి ఇంకా ఛాలెంజింగ్ టాస్క్ అండి, ఎట్లాంటి విద్యార్థులను తీసుకోవాలి. అందుకే విశ్వవిశ్వానిలో ద అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్స్ విత్ అన్ ఆన్లైన్ అప్లికేషన్ అండి. వాళ్ళు vishwavishwani.ac.in వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తే వీ కండక్ట్ అన్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫాలోడ్ బై ఎ పర్సనల్ ఇంటర్వ్యూ. సో మనకు ఆ యాప్టిట్యూడ్లో అర్థమవుతుంది పిల్లోడు వెదర్ హీఈస్ ఫిట్ ఇన్ టు దిస్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఆర్ నాట్. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అండి వాళ్ళ యాటిట్యూడ్ అర్థమవుతుందండి, ఈ కోర్స్ రన్ చేయగలుగుతాడా లేదా. వేరీడ్ స్ట్రీమ్స్ నుంచి వస్తున్నారు అండ్ దిస్ కోర్స్ కరికులం ఈజ్ హ్యావింగ్ బోత్ కంప్యూటర్స్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్. సో అది చేయగలుగుతాడా లేదా అనేది మనము టెస్ట్ చేయాలంటే ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అండి. ఈ రెండిట్లో క్లియర్ అయితే అడ్మిషన్ ఇస్తామండి. అండ్ మీరు ఇంకో మంచి ప్రశ్న అడిగారండి రిగార్డింగ్ మెరిట్ స్కాలర్షిప్స్. మంచిగా చదువుకున్న విద్యార్థులకి ఎప్పుడైనా మనం హానర్ చేయాలండి. సో ఇంటర్మీడియట్లో 95 అండ్ అబోవ్ ఉన్న పర్సెంట్ పిల్లలకి, 85 అబోవ్ ఉన్న పిల్లలకి, 75% అబోవ్ ఉన్న పిల్లలకి మనం స్లాబ్ సిస్టంలో అండి 50%, 40% అండ్ 30% వేవర్ ఆన్ ద ట్యూషన్ ఫీజ్ అండి. ట్యూషన్ ఫీజ్ మీద మనం ఈ వేవర్స్ మెరిట్ పిల్లలకి అందిస్తున్నామండి. విశ్వవిశ్వాని కాలేజ్ ఎక్కడుంది సార్? అంటే మీ కాలేజ్కి ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? విశ్వవిశ్వాని మనం రాజీవ్ రహదారి అండి, కరీంనగర్ హైవే, సిద్దిపేట హైవే, 14 kilometers ఫ్రమ్ జూబ్లీ బస్ స్టేషన్, ఇన్సైడ్ ద ఓఆర్ఆర్ ఎగ్జిట్. మన ఓఆర్ఆర్ జంక్షన్కి ముందు, షామీర్పేట్ ముందు కరీంనగర్ హైవే మీద ఉందండి. ఇట్ ఈస్ 14 kilometers ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. విశ్వవిశ్వానికి ఒకే ఒక క్యాంపస్ అండి, తుమ్కుంట నియర్ షామీర్పేట్, హైదరాబాద్లో అండి. అండ్ వీ హ్యావ్ ఏ సిటీ ఆఫీస్ ఇన్ హిమాయత్ నగర్ నియర్ ట్యాంక్ బండ్, లిబర్టీ క్రాస్ రోడ్ అండి. అక్కడ టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా వీ హ్యావ్ ఏ సిటీ కన్వీనియన్స్ ఆఫీస్. విశ్వవిశ్వానికి ఒకే ఒక క్యాంపస్ అండి తుమ్కుంటలో. అండ్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఇచ్చే కోర్స్నిచ్చే ఏకైక విద్యా సంస్థ అండి 2 తెలుగు రాష్ట్రాల్లో విశ్వవిశ్వాన్ని ఒకటే విద్యా సంస్థ అండి, విచ్ ఇస్ గివింగ్ బిఎస్ కంప్యూటర్స్ 4-year కోర్స్ అండి. సార్ అంటే 2021లో వచ్చిన బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో విశ్వవిశ్వాని ఇంకా ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది సార్?
1998లో మా ప్రస్థానం స్టార్ట్ అయిందండి. వీ హ్యావ్ MBA affiliated to Usmania University. We had an MCA affiliated to Usmania University till 2020 వరకు. 2013లో మేము ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లాంచ్ చేసామండి, BBA ప్లస్ MBA. 2021లో BS కంప్యూటర్స్ రన్ చేస్తున్నామండి 21 నుంచి. 2023లో అండి వీఆర్ లాంచింగ్ BBA హానర్స్, ఒక 4-year కోర్స్ అండి. అండ్ 2023లో ఇంకొక BS కంప్యూటర్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నామండి, BS ఫైనాన్షియల్ అనలిటిక్స్ అండి. సో ఇన్ని వేరీడ్ కోర్సెస్ ఉన్న ఒక 25 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఉన్న బిజినెస్ స్కూల్ అండి విశ్వాని. అండ్ 2023లో కొత్తగా రాబోయే కోర్సుల గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. 2 కోర్సెస్ అండి. BBA హానర్స్, అది ఒక 4-year కోర్స్ అండి. అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో BBA ప్లస్ MBA 5-year కోర్స్లో 3 yearsలో ఎగ్జిట్ అయితే వాళ్ళకి BBA వస్తుందండి. 4 years కంటిన్యూ చేస్తే BBA హానర్స్ వస్తుందండి. 5 years కంప్లీట్ చేస్తే MBA వస్తుందండి. అండ్ ఇంకొక BS కంప్యూటర్ ఫైనాన్షియల్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ అండి. మనకి మన ఏపీ తెలంగాణలో ద బిగ్గెస్ట్ అంటే ఈ కంట్రీలోనే ఒక బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండి. ఇట్ ఈస్ ఇన్ గచ్చిబౌలి, నానక్రామ్గూడ. సో జనరల్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఏమవుతుంది సామాన్య ప్రజానీకానికి తెలియదండి. ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాంకింగ్ కంపెనీస్, అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి అవుతాయండి. వాళ్ళకి హ్యూజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ who have studied these financial analytics. ఫైనాన్షియల్ అనలిటిక్స్లో అండి సబ్జెక్ట్ పరంగా ఒక ఎకనామిక్స్ చదువుతాడు విద్యార్థి, ఒక మేనేజ్మెంట్ పేపర్ చదువుతాడు, ఒక స్టాటిస్టిక్స్ పేపర్ చదువుతాడు. సో ఈ ఫైనాన్షియల్ రంగానికి ఏవైతే అనాలిస్టులు అవసరం ఉన్నారో వాళ్ళందరికీ మనకు రైట్ అవే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. వాళ్ళ గురించి 2023లో BS ఫైనాన్షియల్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నామండి. సార్, అంటే BS కంప్యూటర్ సైన్స్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ మీరు ఏం ప్రామిస్ చేస్తారు సార్? ఫస్ట్ థింగ్ అండి, BS కంప్యూటర్స్ సైన్స్ ఈజ్ ఒక వినూత్నమైన కోర్స్ అండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ విద్యార్థి కంప్యూటర్స్ పేపర్స్తో పాటు మేనేజ్మెంట్ పేపర్స్ చదువుతాడండి. అందుకే ఒక బీటెక్ CSC విద్యార్థి కన్నా నెక్స్ట్ లెవెల్లో ప్లేస్మెంట్లో కూర్చుంటాడు, హైయెస్ట్ ప్యాకేజ్తో కూర్చుంటాడు. దట్ ఈస్ ద బెనిఫిట్ విచ్ వీ గివ్ ఫర్ ద BS కంప్యూటర్ స్టూడెంట్స్. నేను ప్రతి విద్యార్థికి కానీ ప్రతి పేరెంట్కి కానీ బిఫోర్ ఫైనలైజింగ్ ఎనీ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ I sincerely advise each and every parent to visit Vishwani campus or city office and try to understand the కోర్స్ కరికులం, ద కోర్స్ డిజైన్ అండ్ ద కోర్స్ డెలివరీ. దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి మీరు అర్థం చేసుకున్నాక నిర్ణయం తీసుకోవాలని నేను అడ్వైస్ చేస్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. BS కంప్యూటర్ సైన్స్ కోర్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6.